మాజీ సీఎం వైఎస్ జగన్ పై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపునకు దిగింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసు నమోదు చేశారు పోలీసులు. రఘురామకృష్ణరాజు ఫిర్యాదుని అడ్డం పెట్టుకుని వైఎస్ జగన్ పై కక్ష సాధింపు చర్యలు చేపట్టింది చంద్రబాబు ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, కార్తిక్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్ని ప్రారంభించింది. ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ఒక కేసు, సంబంధం లేనటువంటి ఒక కేసును తీసుకొచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆ కేసులో A3గా పేర్కొనడం అనేది ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. మాజీ ఎంపీ, ప్రస్తుతం ఉండి శాసనసభ్యుడు తెలుగుదేశం శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు గుంటూరు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. వాస్తవానికి ఇది జరిగింది మే 14, 2021 జరిగిందని చెప్పి ఇందులో పేర్కొన్నారు రఘురామకృష్ణరాజు. ఆ రోజు జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఈరోజు FIR నమోదు చేయడం అనేది ఒక వింత అయితే, ఇప్పటికే సుప్రీంకోర్టు ఇదే అంశాలకు సంబంధించి రఘురామకృష్ణరాజు గతంలో వేసినటువంటి పిటిషన్ల నేపథ్యంలో సుప్రీంకోర్టు తిరస్కరించినటువంటి కేసులో ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత మళ్ళీ FIR నమోదు చేయడం అనేది కూడా తీవ్ర విమర్శలు పాలవుతుంది. అంతేకాకుండా ఈ కేసులో రఘురామకృష్ణరాజు తనని పోలీసులు కొట్టారు, హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ ఆరోపిస్తూ కేసు నమోదు చేశారు. ఇందులో A1గా ఆ CID మాజీ చీఫ్ సునీల్ కుమార్తో పాటుగా A2గా అప్పుడున్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ PSR ఆంజనేయుల్ని పేర్కొన్నారు. A3గా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్, అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పేర్కొన్నారు. సెక్షన్ 120B, 166, 167, 197, 307, 326 ఈ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే ఇప్పుడు ఈ కేసు నమోదు చేయడం వెనుక ప్రభుత్వం ఆంతర్యం ఏంటన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా, ఎందుకంటే మే 14, 2021 జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఇప్పుడు FIR నమోదు చేయడం. ఇప్పటికే ఈ కేసు అనేక రూపాలు, అటు హైకోర్టులోనూ సుప్రీంకోర్టులో కూడా విచారణ జరిగినటువంటి కేసు ఇది. హైకోర్టులో ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు రఘురామకృష్ణరాజు సొంత వాహనంలోనే వెళ్ళి హైదరాబాద్ ఆర్మీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేసుకున్నటువంటి సందర్భం కూడా ఉంది. సో అటువంటి వాస్తవాలన్నీ ఉన్నటువంటి ఈ కేసులో ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కేవలం కక్ష సాధింపు కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన కేసు నమోదు చేయాలన్నటువంటి ఒక దురుద్దేశం అనేది చాలా స్పష్టంగా ఈ కేసులో కనిపిస్తుంది. CID మాజీ చీఫ్ సునీల్ కుమార్తో పాటుగా PSR ఆంజనేయులతో పాటుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన కూడా కేసు పెట్టడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఇది కేసుకు సంబంధించి హైకోర్టు ఆల్రెడీ ఇందులో గుంటూరు ఆసుపత్రి ఇచ్చినటువంటి నివేదికను, అప్పుడు వైద్యులు ఇచ్చినటువంటి నివేదికను సాక్షాత్తు హైకోర్టు యాక్సెప్ట్ చేసింది. అదేవిధంగా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఈ కేసుని రిజెక్ట్ చేసింది. సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసినటువంటి ఈ పిటిషన్, రఘురామకృష్ణరాజు పిటిషన్ కూడా రిజెక్ట్ చేసింది. సో సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది. హైకోర్టు ఆల్రెడీ ఆమోదించినటువంటి మెడికల్ రిపోర్ట్స్ని, వాటన్నిటిని ఉంటుండగా, వాస్తవాలన్నీ ఇలా ఉంటుండగా మే 14, 2021 జరిగిన దానిపైన ఇప్పుడు FIR నమోదు చేయడం అనేది విడ్డూరంగా ఉంది. బహుశా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇటువంటి కేసు ఎప్పుడు ఉండదు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్లో రఘురామకృష్ణరాజుని కొట్టారు పోలీసులు అని చెప్తూ మాజీ ముఖ్యమంత్రి పైన కేసు నమోదు చేయడం అనేది మరింత విడ్డూరంగా ఉన్నటువంటి పరిస్థితి. సో కక్ష సాధింపు చర్యలో భాగంగా కేసు నమోదు చేసిన అంశం అయితే చాలా స్పష్టంగా అవుతుంది. అంటే సతీష్, అంటే కస్టడీలో ఉన్న వ్యక్తికి హత్యాయత్నానికి అప్పటి మాజీ సీఎంకి సంబంధం ఏంటి అసలు? ఆయన ఏం చెప్పారు ఇంతకీ రఘురామ్? అసలు అంటే రఘురామకృష్ణరాజు ఇచ్చినటువంటి ఫిర్యాదులో తనని చంపడానికి ప్రయత్నించారు CID కస్టడీలో ఉండేటప్పుడు. ఇదంతా కూడా అప్పటి ముఖ్యమంత్రి, అప్పటి CID చీఫ్, అదేవిధంగా అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ల ప్రోద్బలంతో ఇదంతా జరిగింది. వైద్యులు కూడా తప్పుడు నివేదికలు ఇచ్చారంటూ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుని కనీసం ఇది ఆల్రెడీ కోర్టులో వెళ్ళినటువంటి కేసు, సుప్రీంకోర్టు, హైకోర్టు వరకు వెళ్ళినటువంటి కేసు. వీటన్నిటిలో వాస్తవాలను వేటిని కూడా పరిశీలించకుండా
రఘురామకృష్ణరాజు ఇచ్చినటువంటి ఫిర్యాదు మీదకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడమే కాకుండా A3 అక్యూజ్డ్ 3గా అందులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టడం అన్నది నిజంగానే ఇది ఒక బరితెగింపు వ్యవహారంగానే ఆ పోలీసు అధికారులే కొందరు భావిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసినటువంటి కేసు ఇది. హైకోర్టు ఈ కేసులో అప్పుడు ఇచ్చినట్టు గుంటూరు వైద్యులు ఇచ్చినటువంటి మెడికల్ రిపోర్ట్ను కూడా యాక్సెప్ట్ చేసింది. అంతేకాకుండా రఘురామకృష్ణరాజు కోరినట్టు విధంగానే ఆర్మీ హాస్పిటల్లో కూడా వైద్య పరీక్షలు నిర్వహించినటువంటి కేసు ఇది. సో ఈ 3 సంవత్సరాల కిందటే సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసినటువంటి కేసు పైన మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ కేసులో కూడా ఇటువంటి పరిణామం చోటు చేసుకొని ఉండదు. కానీ ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇది పూర్తిగా ఆల్రెడీ చంద్రబాబుకు సంబంధించినటువంటి మీడియాలో కూడా రివెంజ్ అని వాళ్ళే ప్రచారం చేసిన పరిస్థితి. సో కక్ష సాధింపు కోసం ఈ కేసును వాడుకోవాలని ప్రయత్నం జరుగుతోంది. సో కక్ష సాధింపు చర్యలో భాగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన కూడా ఇందులో కేసు నమోదు చేయడం. పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి సంబంధించినటువంటి ఘటన ఒకవేళ నిజంగానే జరిగితే ముఖ్యమంత్రి మీద ఏదైనా కేసు పెట్టడం అనేది బహుశా ఇప్పటి వరకు ఈ రాష్ట్ర చరిత్రలో కూడా ఎప్పుడు జరిగినటువంటి దాఖలాలు లేవు. సో ఆ ఒక్క ఘనత కూడా ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసులకే దక్కుతుందని మనం భావించవచ్చు. సో కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన కేసుల పేరుతో కక్ష సాధించాలన్న ఒక రాజకీయ దురుద్దేశం అయితే ఇందులో కనిపిస్తుంది. అందుకనే రఘురామకృష్ణరాజు ఎప్పుడో జరిగినటువంటి కేసుకు సంబంధించి ఆల్రెడీ సుప్రీంకోర్టు తిరస్కరించినటువంటి కేసుకు సంబంధించి ఈరోజు ఆ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, అందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టడం. ఇందులో ఏవైతే ఈ కేసుకు సంబంధించి A1గా పేర్కొన్నటువంటి మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ కూడా దీనిపైన స్పందించారు. ఇప్పటికే అధికారికంగా కూడా సునీల్ కుమార్ కూడా స్పష్టంగా చెప్పారు. సుప్రీంకోర్టులో 3 ఏళ్ళు నడిచి సాక్షాత్తు సుప్రీంకోర్టు తిరస్కరించినటువంటి కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ వేయడాన్ని ఏమనాలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నానంటూ డీసీ క్యాడర్ ఉన్నటువంటి సునీల్ కుమార్ పేర్కొన్నారు. సో ఇక్కడే అర్థమవుతుంది సుప్రీంకోర్టులో 3 ఏళ్ళు నడిచినటువంటి కేసు, గతంలో హైకోర్టులో కూడా విచారణ జరిగినటువంటి కేసు, వాటన్నిటి న్యాయస్థానాల దగ్గర కూడా విచారణ జరిగినటువంటి కేసు పైన ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అనేది కేసు పైన 2021 మేలో జరిగిన సంఘటనకి సంబంధించి ఇప్పుడు నమోదు చేయడం అనేది ఇప్పుడు తీవ్ర విమర్శలు పాలవుతుంది. సో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన కక్ష సాధించాలన్నటువంటి లక్ష్యం అనేది చాలా స్పష్టంగా ఈ కేసులో కనిపిస్తుంది. కార్తీక్. రైట్ సతీష్.